ఇవాళ ఏమైపోయింది, దీని అంతటికీ కారణం నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా అసలు? ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఈ ఎజెండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆంధ్ర ఆరిజిన్కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినాడు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడైపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉండుంటే ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టు ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యంగా మన ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే నీటిపారుదల శాఖ మంత్రి మౌనం, ముఖ్యమంత్రి మౌనం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది, ఎజెండాలో పెట్టినాము అని జీఆర్ఎంబీ రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలే, దాన్ని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చేయొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జీఆర్ఎంబీ ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద, నల్లమల్ల సాగర్ మీద సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనావు, సూట్ వేసుకొని పోయినావు. వ్రిట్ డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్టు సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. ఈ ఏడాది అర్థం తర్వాత జీఆర్ఎంబీ మీటింగ్ అయితే తెలంగాణ గోదావరి బనకచెర్లని ఎందుకు ఎజెండాలో పెట్టించలేదు? వాడేమో మనకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలంటాడు, కొత్త అనుమతులు ఇయ్యొద్దంటాడు. నువ్వేమో అక్రమ ప్రాజెక్టు అన్యాయంగా కట్టే గోదావరి బనకచెర్ల గురించేమో తెలంగాణ అడగదెందుకు అని నేను అడుగుతా ఉన్నా. వై యు ఆర్ మమ్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు దక్కాలని మేము పోరాడుతూ వచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎజెండాలో ఇంకొక అంశం కూడా వచ్చింది. అసలు 968 టీఎంసీలు తెలంగాణకు లేనేలేవట. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలే లేవని ఎజెండా నంబర్ 18.3.1 దీంట్లో అసలు నీళ్ళే లేవు, మొత్తం నీళ్ళ మీద కమిటీ వేయాలని రాసింది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తేవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, దయాకర్ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, బహుశా రమణన్న కూడా ఉన్నారు అనుకుంటాం, సత్యవతక్క కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2013లో ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి డాక్యుమెంట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఈ డాక్యుమెంట్లో గోదావరి నదిలో తెలంగాణకు 912 టీఎంసీల నీళ్లు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కు 509, మరొక 48 టీఎంసీలు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్కు తెలంగాణకు కేటాయించారు. అంటే
912 ప్లస్ 48 960 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణకు 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు గోదావరి నదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు. శాసనసభలో పెట్టి అందరు ఎమ్మెల్యేలకి ఇచ్చినారు. ఇంత స్పష్టంగా ఇది డాక్యుమెంట్, అది అసెంబ్లీ దాంట్లో రికార్డ్స్లో పోతే కూడా ఈ డాక్యుమెంట్ ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ డాక్యుమెంట్లో ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదే జిఆర్ఎంబిలో 5th June 2020 అది 9th జిఆర్ఎంబి మీటింగ్, 9వ జిఆర్ఎంబి మీటింగ్లో మన స్టేట్ తరఫున మనం మాట్లాడినాం. అదే జిఆర్ఎంబి మీటింగ్లో కూడా ఏం మాట్లాడినామంటే, the Telangana combined state Andhra Pradesh has estimated 75% dependability in Godavari with its territory as 1480 TMC presented before Justice Sri Krishna Committee. Honorable Chief Minister of erstwhile Andhra Pradesh has communicated the information to the members of Legislative Assembly in January 2014 that the allocation to Telangana region in Godavari is 967 TMC. అని ఇట్లా చెప్తూ 967 TMCలు తెలంగాణ